మేడం వర్షిత. మేడం ఒక పేషెంట్ సెమినాలిసిస్కి వచ్చారు. వాళ్ళకి 1 వీక్ అంటే ఎక్కువ గ్యాప్ ఉంది. అయినా పర్లేదు సెమినాలిసిస్ చేయమంటున్నారు. ఏం చెప్పమంటారు? ఓకే, సో సీమెన్ అనాలిసిస్ ఆర్ వీర్యం పరీక్ష అనేది పిల్లల కోసం ప్రయత్నిస్తున్న కపుల్లో మగవారికి మనం చెప్తాం. దానికి యూజువల్ గా గ్యాప్ అంటే అబ్స్టినెన్స్, వీర్యం వదలకుండా ఉండడానికి 2 to 4 days గ్యాప్ అనేది ఉంటే ఆ టెస్ట్ రిజల్ట్ బాగుంటుంది అని చెప్తాం. దానికి రీజన్ ఏంటి అంటే గ్యాప్ అంటే వీర్యం వదలకుండా 1 వీక్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వీర్యంలో డెడ్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే కణాలు అంటే స్పర్మ్స్ లో కదలిక క్వాలిటీ పరంగా కదలిక లేనివి కానీ లేదు మార్ఫాలజీ ఆకార లోపాలు కానీ ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ కానీ 2 days కంటే తక్కువ ఉంటే వాళ్ళు వీర్యం అంటే సీమెన్ వాల్యూమ్ తక్కువగా ఇచ్చే అవకాశము, అలానే దాంట్లో కౌంట్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక టెస్ట్ అంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకోవడానికి వచ్చేటప్పుడు ప్రాపర్ గా 2 to 4 days గ్యాప్ ఉంటే వాళ్ళ టెస్ట్ రిజల్ట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. మనకి ఎవాల్యుయేషన్ అనేది ఈజీగా ఉంటుంది.